తీరా డాడీకి చెప్పిన తర్వాత డాడ్ నో అంటే ఎలా మిస్ అమ్మా అని అమ్ము బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చూడు ఆయన ఎలాంటివాడో నీకు తెలుసు కదా, ఆయన నీ కన్న తండ్రి, మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాడో తెలుసు కదా అమ్ము, ఇలాంటి విషయాలు అస్సలు దాచిపెట్టకూడదు, చెప్పే తీరాలి అని బాగి చెప్తూ ఉంటుంది. కానీ డాడ్ నో చెప్తే నాకు చాలా భయమేస్తుంది మిస్ అమ్ము అని అమ్ము ఏడుస్తూ ఉంటే, ఏం కాదు ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాచిపెట్టకూడదు అని, కాబట్టి ఈరోజే చెప్పేద్దామని బాగి అంటూ ఉంటుంది. అలాగే మిస్ అంతా నువ్వే చూసుకోవాలి అని అమ్ము చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆయన మూడ్ బాగున్నప్పుడు అమ్ము సంగతి చెప్పాలి, అంతకన్నా ముందు మనోహరి సంగతి చూడాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి రాథోడ్ అని పిలుస్తూ ఉంటే, చెప్పు మిస్సమ్మ అంటూ రాథోడ్ వస్తాడు. ఈరోజు ఆ మనోహరి అంతు చూడాలి, కాసేపట్లో ఏడుపులు పొడబొబ్బలు వినిపిస్తాయి అని బాగి అంటే, ఆ మనోహరితో పాటు ఆ యాదమ్మ కేకలు కూడా వినిపిస్తాయి, అంతేకాదు ఆ యాదమ్మ పీడ కూడా విరగడైపోవాలి అని రాథోడ్ చెప్తూ ఉంటే, మరి ఇంత వైలెంట్గా ఆలోచిస్తున్నావేంటి రాథోడ్, అయినా నువ్వు వాళ్ళ మీద పెట్టే దృష్టి మా మీద పెట్టట్లేదు, మా ఇద్దరిని కలపడంలో నువ్వేమీ చేయట్లేదు అని బాగా అడుగుతూ ఉంటే, ఆల్రెడీ నీ కోసం నేను చాలా చేశాను కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఏం చేసావు రాథోడ్, ఏం చేసావు, ఆయన నన్ను చూసేలా చేసావా, కనీసం కళ్ళు కళ్ళు కలిసేలా చేసావా, ఇప్పటికీ మా రూమ్లు విడివిడిగానే ఉన్నాయి, నీకు అర్థమవుతుందా, మేము అసలు ఇద్దరిని ఒకరిని ఒకరం చూసుకొనే లేదు, నీకు అర్థమవుతుందా అని బాగా నిలదీస్తూ ఉంటే, చూడు మిస్సమ్మ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను కదా, ఇప్పుడే నేను సార్ దగ్గరికి వెళ్తాను, అక్కడి నుంచి సార్ బాగి అని కేకలు పెట్టి పిలుస్తూ ఉంటాడు అని రాథోడ్ చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన నన్ను పేరు పెట్టి పిలవడం, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని బాగి అంటుంది. ఫాలో మీ మిస్ అమ్మ, ఫాలో మీ, ఇప్పుడే చూపిస్తాను కదా అని రాథోడ్ అమర్ గదిలోకి వస్తాడు. బాగి తలుపు దగ్గర నిలబడి చూస్తూ వింటూ ఉంటుంది. ఏం చేస్తున్నారు సార్ అని రాథోడ్ అంటూ ఉంటే, కనిపించట్లేదా, బట్టలు మడత పెడుతున్నాను అని అమర్ అంటాడు. సార్ మీరు పెట్టాల్సిన అవసరం ఏముంది అని రాథోడ్ అంటాడు. అయితే నువ్వు మడత పెట్టు అని అమర్ అంటాడు. సార్ నేను ఇలా మడత పెడతాను సార్, ఆవిడకి చెప్తే ఆవిడ మడత పెడతారు కదా అని రాథోడ్ అంటే, ఆవిడెవరు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఆవిడ అంటే మీ ఆవిడ మిస్ అమ్మ సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, బాగి ఇదంతా వింటూ మురిసిపోతూ ఉంటుంది. చూడు రాథోడ్, ఆవిడ ఒకప్పుడు మావిడ, ఇప్పుడు నేను భార్యగా యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని అమర్ అంటే, యాక్సెప్ట్ చేయకండి సార్ చేయకండి, కానీ అప్పుడు మిస్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, మీ కూతురు ఎక్కడ ఉందో మీకు తెలిసే సమయం కూడా ఉండదు, అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు, మిస్ అమ్మతో ప్రేమగా ఉన్నట్లు నటించమని చెప్పాను కదా, మీరేమైనా చేస్తున్నారా, అంటే మీ కూతురు ఎక్కడ ఉందో మీకు అవసరం లేదా అని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్ నాకు తెలియాలి, కానీ తనతో క్లోజ్గా ఉంటే ఎక్కడ తనకి నేను లొంగిపోతానో, ఎక్కడ తనకి దగ్గరైపోతానో అని నాకు చాలా భయంగా ఉంది రాథోడ్ అని అమర్ అంటే, సార్ అయితే మీది అంత వీక్ హార్ట్ సార్ అని రాథోడ్ అంటాడు. లేదు లేదు నేను చాలా స్ట్రాంగ్ అని అమర్ అంటే, మరి మీరేంటి సార్ మిస్ అమ్మకి పడిపోతానని ఇలా భయపడుతున్నారు, మీరు చాలా స్ట్రాంగ్ సార్, మీరు మిస్ అమ్మకి అస్సలు పడిపోరు, నేను చెప్పినట్లు చేయండి సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, అవునవును నేను చాలా స్ట్రాంగ్, నేను పడిపోవడం ఏంటి అని అమర్ అంటూ ఉంటే, మరి ఇంకా ఆలస్యం ఎందుకు సార్, పిలిచేయండి సార్, పిలవండి, మిస్ అమ్మని పిలవండి, వచ్చి బట్టలు మడత పెట్టమని చెప్పండి, ఆర్డర్ వేయండి అని రాథోడ్ చెప్తూ ఉంటే, నువ్వు పిలువు అని అమర్ అంటాడు. సార్ నేను పిలవడం ఏంటి, నేను పిలవకూడదు సార్, మీరే పిలవాలి, ఒక్కసారి బాంకీ అని ఒక కేక పెట్టండి, మిస్ అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది అని రాథోడ్ చెప్తాడు. అంతే అంటావా, పిలవాలంటావా అని అమర్ అంటే, పిలిచేయండి సార్ అని రాథోడ్ అంటాడు. అప్పుడే అమర్ బాగి అని కేకలు పెట్టడంతో ఇక బాగి చాలా మురిసిపోతూ ఉంటుంది. అయితే సార్ నేను వెళ్తున్నాను సార్ అని రాథోడ్ అంటే, ఎక్కడికి వెళ్తున్నావు రాథోడ్ అని అమర్ అంటూ ఉంటాడు. అంటే మీ మధ్యన నేనెందుకు సార్, మిస్ అమ్మ వస్తుంది, బట్టలు మడత పెట్టించుకోండి అని రాథోడ్ తలుపు దగ్గరే నిలబడి ఉన్న బాగి దగ్గరికి వచ్చి, చూసావా మిస్ అమ్మ, నేను సార్ గారి చేత బాగి అని ఎలా పిలిపించానో, వెళ్ళు వెళ్ళు అని హైఫై ఇస్తూ ఉంటే బాగి చాలా సంతోషంగా, ఏమండి పిలిచారా అండి అని పిలిచారా అంటూ మెలికలు తిరిగిపోతూ అడుగుతూ ఉంటుంది. నువ్వేమీ 1950s పుట్టలేదు, నువ్వు మొహం చూపించకుండా మాట్లాడడానికి లోపలికి రావచ్చు, నేనే కదా పిలిచాను అని, పర్మిషన్ ఎందుకు అని అమర్ అంటూ ఉంటే, అంటే ఇది మీ బెడ్రూమ్ కదా అందుకే అని బాగి అంటుంది. పిలిచింది నేనే, రావచ్చు అని అమ్మ చెప్పడంతో, ఏంటో చెప్పండి అంటూ బాగి వస్తుంది. కొంచెం బట్టలు ఎక్కువగా ఉన్నాయి, ఫోల్డ్ చేయి అని అమర్ అంటూ ఉంటాడు. ఇది మీ భార్యగా నాకు చెప్తున్నారా లేక గెస్ట్గా చెప్తున్నారా అని బాగి అంటే, గెస్ట్ లాగానే చెప్తున్నాను అని అమర్ అంటాడు. గెస్ట్లు పని చెయ్యరు కదండి అని బాగి అంటుంది. సరే కూర్చొని ఏదైనా మాట్లాడు అని అమర్ అంటే, కూర్చొని ఏం మాట్లాడాలండి అని బాగి అంటుంది. ఊరికే ఏదో ఒకటి అని అమర్ అంటాడు.
ఊరికే ఏముంటాయండి మాట్లాడడానికి, అయినా కూడా బట్టలు మడత పెట్టమని చెప్పొచ్చు కదా అని బాగి అంటే, నేను హెల్ప్ చేయమనే కదా అడిగాను అని అమర్ అంటాడు. మీరు హెల్ప్ చేయమని అడగలేదు, ఆర్డర్ వేశారు అని బాగి అంటే, నాతో పోట్లాడమని చెప్పలేదు, మాట్లాడమని చెప్పాను అని అమర్ అంటాడు. అదే కదా నేను చేస్తున్నాను అని బాగి మడత పెడుతూ ఉంటుంది. బాగి మడత పెడుతూ ఉంటే అమర్ బాగీనే చూస్తూ బాగీతో గడిచిన దగ్గరైన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ దగ్గర అవ్వాలన్న ఆలోచనతో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే, డోర్ ఎందుకు వేస్తున్నారండి అని బాగి అడుగుతూ ఉంటుంది. నేను వెయ్యట్లేదు, గాలి రావాలని తీస్తున్నాను అని అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. అసలు తీసే ఉంది కదా, గాలి కూడా వస్తుంది కదా, ఫ్యాన్ కూడా వేసే ఉంది కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. అదంతా కాదు కానీ పాప ఎలా ఉంది అని అమర్ అంటాడు. కొంచెం పెద్దగా అయి ఉంటుంది కదా అని అమర్ అడుగుతూ ఉంటే, కొంచెం పెద్దగా ఏంటి, చాలానే పెద్దగా అయింది అని బాగి అంటుంది. ఎంత ఉంటుంది, కలర్ ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటే, ఇదిగో ఇంతుంటుంది, తెలుపు ఎరుపు మధ్య మీ రూపంతో ఉంటుంది అని బాగి అంటుంది. బొద్దుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా అని అమర్ అంటూ ఉంటే, హైట్కు తగ్గ వెయిట్ ఉంటుంది అని బాగి చెప్తుంది. అప్పుడే బుజ్జమ్మ హాయ్ అమ్మ, హాయ్ సార్ అంటూ అక్కడికి రావడంతో, నువ్వు చెప్పిన పోలికల్ని బట్టి చూస్తే బుజ్జమ్మలాగే బుజ్జమ్మ అంత హైటే ఉంటుంది కదా మన పాప అని అమర్ అంటే, అవును అలాగే ఉంటుంది అని బాగి చెప్పడంతో అమర్ బుజ్జమ్మకి ముద్దులు పెడుతూ ఉంటాడు. మనోహరి ఫేస్ ప్యాక్ వేసేశాను, బాగి చెప్పినట్లు చేశాను అని చెంబా అంటే, 10 నిమిషాల తర్వాత మొహం కడుక్కుంటాను, అప్పుడు నా మొహం మిలమిల మెరిసిపోతుంది అని మనోహరి అంటుంది. ఎలకతోల్ని ఎంత ఉతికినా కూడా నల్లగానే ఉంటుంది కానీ తెల్లగా అవుతుందా, నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదులే అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటి చెంబా మాట్లాడవేంటి, నీకు గుళ్ళొచ్చేస్తుంది కదా అని మనోహరి అంటుంది. అలా చెంబా పక్కకు వెళ్ళగానే 10 నిమిషాల టైం అయిపోయింది అని మనోహరి ఫేస్ వాష్ చేసుకొని, చెంబారా నా మొహం మిలమిల మెరిసిపోతుంది కదా చూసి చెప్పు అని టవల్ని తీసేస్తుంది. ఇక మనోహరి నల్లటి మొహాన్ని చూసి చెంబా కేకలు పెడుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, నేనేం మాట్లాడలేను, నువ్వే వెళ్ళి అద్దంలో చూసుకో అని చెంబా చెప్తుంది. అప్పుడు మనోహరి అద్దంలోకి వెళ్ళి చూసుకొని గట్టిగా కేకలు పెడుతూ బాగి అని గట్టిగా పిలవడంతో, ఏంటి మనోహరి అంటూ బాగి అక్కడికే వస్తుంది. ఇంకా బాగి మనోహరి మొహాన్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, నువ్వు నీ మొహం ఏలియన్లా తయారైపోయింది అని బాగి అంటే, నీ పుణ్యమే మేడం ఇదంతా, ఏదో ఆయుర్వేద పౌడర్ అని చెప్పి ఇదిగో మన మనోహరి మేడం మొహాన్ని ఇలా చేశారు. ఇప్పుడు మా మేడం మొహము ఏ జంతువో పక్షో గాడిదో ఏమో కూడా అర్థం కావటం లేదు అని చెంబా అంటే, అసలు ఎందుకు ఇలా అయింది, నేను చెప్పిన రేషియోలోనే మొత్తం పౌడర్ అన్ని కలిపావా యాదమ్మా అని బాగి అడుగుతూ ఉంటే, మీరు చెప్పినట్లే చేశాను అని చెంబా అంటుంది. అయితే ఆ లిక్విడ్ ఎక్కడా అని బాగి అడగడంతో, నీళ్లు కనిపించడం లేదని ఆ లిక్విడ్ని అందులో పోసి కలిపాను అని చెప్పడంతో, అసలు నేను చెప్పానా, ముందే చెప్పానా ఆ లిక్విడ్ అస్సలు తగలొద్దని, అది ఫేస్ ప్యాక్లో కలుపుకునే లిక్విడ్ కాదు, ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసుకునే లిక్విడ్, అందుకే ఇలా జరిగింది. చూడు మనోహరి, ఈ యాదమ్మ నీ అందంపై పగబట్టినట్లు ఉంది, ఇదంతా యాదమ్మ పనే అని బాగి చెప్పడంతో, అయితే దీన్ని చంపేస్తాను అని మనోహరి యాదమ్మ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. నేను చచ్చిపోతాను వదిలే అని యాదమ్మ వేడుకుంటూ ఉంటే, చచ్చిపో, నువ్వు బ్రతికి ఉండి ఎవరికి ఉపయోగం, నా మొహాన్ని ఇంత అందవికారంగా తయారు చేస్తావా అని గొంతు పట్టి నులుముతూ ఉంటే, బాగి అతి కష్టం మీద విడిపేస్తూ, నువ్వు వెళ్ళు యాదమ్మ అని పంపించేస్తుంది. బాగి ఇప్పుడు ఎలా అని, ఏం చేయాలి అని మనోహరి అంటే, ఏట్లో దూకి చాపవే అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్కి నా మొహం ఎలా చూపించను, ఇలాగైతే జీవితంలో అమర్ మళ్ళీ నా మొహం చూడడు అని మనోహరి బాధపడుతూ ఉంటే, అదే కదే నాకు కూడా కావాల్సింది అని బాగి మనసులో అనుకుంటూ, చూడు నువ్వు గదిలో నుండి అసలు బయటికి రాకు, నీ కలర్ పోయేలా నేను ఏదో ఒకటి చేస్తానులే అని బాగి గడియ పెట్టుకుని వెళ్తుంది. ఏ అంజు, నా మేకప్ కిట్ వాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అమ్మో అంజు మేకప్ కిట్తో మేకప్ వేసుకుంటూ ఉంటే లాక్కుంటూ ఉంటుంది. బోడి నీకే ఉందా మేకప్ కిట్, నేను మనోహరి ఆంటీ దగ్గరికి వెళ్తాను అని ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి అని మనోహరి కోపంగా వెనక్కి తిరిగి చూడగానే మనోహరిని ఆ రూపంలో చూసి అంజు కేకలు పెడుతూ ఉంటుంది.